అబ్బాయి కోసం నేను కేక్ చేసుకెళ్తున్నాను ఈరోజు. చూడండి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చింది కేక్ అయితే. నేను ఎలాంటి చాక్లెట్ పౌడర్ దీంట్లో యూజ్ చేయలేదండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ నేను 3 ఎగ్గులు బ్రేక్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. 3 ఎగ్గులు కూడా ఒకేసారి ఎల్లో వైట్ కూడా వేసుకుంటున్నాను. ఈ 3 ఎగ్గులు బ్రేక్ చేశాక నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్ తీసుకొని దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే మీరు మిక్సీ జారులో కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మిక్సీ జారు వేడెక్కుతుందో చూడండి. ఇలా బాగా ఎగ్ అంత బాగా నురుగు వస్తే కేక్ అంత బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఇక్కడ నేను ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ చూడండి బీటింగ్ అయిపోయాక ఇక్కడ ఒక 100 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ అనేది నేను వాడుకుంటున్నాను. నార్మల్ షుగర్ అయితే నేను వాడట్లేదండి. అది కూడా మీకు ఎంత కావాలో అంతే స్వీట్ని బట్టి వాడండి. నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. అలాగే అదే కప్పుతోనే నేను ఇక్కడ 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. అలాగే ఒక 50 గ్రామ్స్ కేక్ జెల్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా మొత్తం అంతా బ్రౌన్ షుగర్ అనేది ఉంటుంది కదా, అది బాగా మెల్ట్ అయిపోతుంది ఇలా బీట్ చేస్తున్నప్పుడు. అలాగే ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ మైదా తీసుకుంటున్నాను, ఆల్ పర్పస్ ఫ్లోర్. ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ అనేది నేను యూజ్ చేస్తుంటాను. మీకు చాక్లెట్ కానీ వెనీలా కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే నేను ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసాక బాగా పిండి స్మూత్గా వచ్చేలాగా ఇలా మొత్తం అన్నీ కలిసిపోయాక అన్నీ వచ్చేలాగా ఇలా నేనైతే బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బీటింగ్ అయిపోయాక నేను ఇక్కడ కేక్ బౌల్ ఉంటుందండి, ఆ కేక్ బౌల్ లెక్క అనేది పిండి ఇలా వేసేసుకుని పైన కలర్ 3 కలర్స్తో వచ్చిన చెర్రీస్ వేసుకుంటున్నాను. పైన గ్రీన్, రెడ్, ఎల్లో ఇవన్నీ ఉంటాయి కదండి. ఇలా వేసేసుకొని పైన పిల్లలకి ఇలా కనిపిస్తే తింటూ మధ్య మధ్యలో వాళ్ళ పంటి కింద పడుతుంటే ఇష్టంగా తింటారు. అలాగే నేను చాకో చిప్స్ కూడా వాడుతున్నానండి పైన. ఇవన్నీ వేసుకున్నాక నేను చూడండి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ వేసేసుకున్నాను అన్నీ కూడా. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే ఇక్కడ ప్రీ హీట్ కానీ పెట్టున్నాను. చూడండి ఇలా స్టాండ్స్ పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ప్రీ హీట్ పెట్టాను ముందుగానే. ఈ బౌల్ ఇప్పుడు కేక్ బౌల్ ఉంది కదా, దీనిపైన మనం స్టాండ్ పైన అనేది పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ తర్వాత చూసినప్పటికీ ఇలా కేక్ చాలా బాగా వచ్చింది. చూడండి సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా కూడా అంటుకోకుండా చేతికి చాలా నీట్గా చాలా బాగుంది. మీకు ఆయిల్ అనేది ఇష్టం లేకపోతే మీరు సేమ్ 100 గ్రామ్స్ బటర్ కూడా వేసుకోవచ్చండి. బటర్ వేసుకున్నా కూడా ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి మనం వేసుకున్న చెర్రీస్ చాకో చిప్స్ అన్నీ కింద వచ్చేసినాయి. చాలా బాగుంది కదా. ఇలా కింద వచ్చినప్పుడు పిల్లలు తింటుంటే ఇంకా కూడా ఇష్టంగా తింటారు. చూడండి సాఫ్ట్గా ఉంది, ఎలా కూడా ఉన్నది కూడా లేకుండా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది కేక్ అయితే. చేతికి కూడా పిండి ఎక్కడ అనేది పచ్చిదనం అనేది అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నైఫ్ తీసుకొని ఇలా స్లైసెస్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బాక్స్ లేక్ అనేది చిన్న పీసెస్గా అనేది మనం కోసి పెడితే పిల్లలు కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు హాస్టల్లో ఉంటారు కదా, కొంచెం చిన్న పీసెస్ అనేది చేసి పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎన్ని పీసులు తినాలనేది ఐడియా కొద్దీ వాళ్ళు తింటూ ఉంటారు. అలాగే కేక్ ఇవ్వడం వల్ల వాళ్ళకు అలా ఎలా పడితే అలా తుంచేసుకొని తినేస్తుంటారు పిల్లలు. అలా లేకుండా మనం ఇలా ఇవ్వడం వల్ల నీట్గా మంచిగా కూడా పిల్లలంతా కూడా ఇక్కడ తింటారు. కాబట్టి నేను ఇలా స్లైసెస్ చేసి పెట్టానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అలాగే ఇది బేకరీ స్టైల్లో మనం పిల్లలకి ఎంతో ఈజీగా తినడానికి మఫిన్స్ చేస్తున్నానండి ఈరోజు పిల్లల రెసిపీ. ఫస్ట్ ఇక్కడైతే నేను ఇలా చూస్తున్నారు కదా, గ్లాస్ లీడ్ పట్టుకొని ఒక
ప్రీ హీట్ చేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మెజర్మెంట్ ప్రకారం 2 ఎగ్స్ తీసుకొని అన్నీ అవి బ్రేక్ చేసేసి వాటిని ఇలా ఎల్లో అండ్ వైట్ రెండు కూడా నేను కలిపి వేసుకుంటున్నాను. ఇది విత్ ఎగ్ అండి, ఎగ్లెస్ అయితే కాదు. అలాగే చూసారు కదా, ఇది బాగా ఫామ్ వచ్చేంత వరకు బాగా మురుగా రావాలండి. ఫామ్ వచ్చేంత వరకు బాగా దీన్ని బ్లెండ్ అయితే మనం చేయాలి. బీటింగ్ అనేది బాగా ఎగ్ అనేది మనకు బీట్ బాగా చేసుకుంటే కేక్ కూడా ఆటోమేటిక్గా మనకి పచ్చిదనం అనేది లేకుండా, హాఫ్ బాయిలింగ్ అనేది లేకుండా బాగా బాయిల్ అయ్యి బాగా స్పాంజిగా అనేది వస్తుంది. అలాగే నేను ఇక్కడ 1 కప్ అంటే 100 గ్రామ్స్ అండి నేను షుగర్ తీసుకున్నాను. నార్మల్ వైట్ షుగరే అండి, లేదు మీకు ఇష్టం అంటే బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు. వైట్ షుగర్ స్కిప్ చేసేసి నేను ఈరోజు వైట్ షుగరే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్ అంటే బాగా ఫోమ్ వచ్చినాక ఇప్పుడు అలాగే నేను షుగర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నాక చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కేక్ జెల్ యూజ్ చేస్తున్నానండి. ఇది బేకరీ వాళ్ళు కంపల్సరీ ఏ కేక్లోకైనా యూజ్ చేస్తారు, అందుకే అది స్పాంజీగా అనేది వస్తుంది. ఇది ఆన్లైన్లో అయితే మనకు అవైలబుల్ ఉంటుందండి. అలాగే నేను అదే కప్పుతో 100 గ్రామ్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి బాగా బీట్ చేసుకుంటున్నానండి. నేను ఇలా బీట్ చేయాలి, ఇలా అన్నీ కూడా బీట్ చేసి అన్నీ కలిసిపోయి బాగా వస్తుంది కూడా. ఇది ఆన్లైన్లో మనకైతే కేక్ జెల్ అవైలబుల్ ఉంటుందండి. ప్రైస్ రేట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. మీకు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోండి. కేక్స్ చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ 1 కప్ అంటే 100 గ్రామ్స్ మైదా వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే నేను పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఈరోజు చేసేది పైనాపిల్ ఫ్లేవర్లో అంటే ఎల్లో ఫ్లేవర్లో చేస్తున్నాను ప్లమ్ కేకు. అందుకే నేను ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఇలా వాడుతున్నానండి. మీ దగ్గర ఇలాంటి లిక్విడ్ కలర్ లేకపోతే మీరు నార్మల్ పౌడర్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలుపుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇంత ఇలా చూడండి స్మూత్ టెక్స్చర్ అనేది మనకు రావాలి కేక్కి. చూడండి ఇలాగా నేను పేపర్ కప్స్ మామూలుగా బయట చిన్న పేపర్ కప్స్ వస్తుంటాయి కదండి, అందులో టీ కప్స్ వస్తుంటాయి కదా, అందులోకి నేను ఇలాగా కప్పువి పెట్టుకుంటున్నానండి. కప్ కేక్స్కి ఇలా పేపర్ వస్తాయి కదా, ఇలాంటివి పెట్టుకుంటున్నాను. ఇలాగా సెట్ చేసి లోపల ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత దీంట్లోకి కొంచెం మనము బ్యాటర్ అనేది నింపుకోవచ్చు. బ్యాటర్ అనేది మనకి సగమే పడుతుందండి ఇందులోకి, ఎందుకంటే అది బాగా బాయిల్ అయ్యి పొంగినప్పుడు ఫుల్గా వస్తుంది కాబట్టి. చూడండి ఇలా అన్నీ నింపేశాక పైన నేను చాకో చిప్స్ వేసుకుంటున్నాను. మీకు చాకో చిప్స్ ఇష్టం ఉంటే చాకో చిప్స్ వేసుకోండి, లేదా ట్యూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చాకో చిప్స్ అవైలబుల్ ఉంది, ట్యూటీ ఫ్రూటీ లేదండి, అందుకే నేను చాకో చిప్స్ని వేసుకుంటున్నాను. ఇలా చూడండి ఇలా అన్నీ సెట్ చేసుకున్నాక ముందే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ ఉంటే ఇలా బాగా పొంగుతుంది. చూడండి పైకి వచ్చేసింది, బాగా చాలా స్మూత్గా ఉంది. అలాగే షుగర్ కూడా ఎక్కువ లేకుండా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. చూస్తున్నారు కదా అన్నీ బాగా పొంగిపోయినాయి, కింద అయితే పడలేదు కానీ బాగా పొంగిపోయినాయి. ఇక్కడ మీకు చూపెడుతున్నానండి, ఒక స్టిక్ తీసుకొని గుచ్చి చూపెడుతున్నా. ఎక్కడ అనేది పిండిగా లేదు, పచ్చిగా లేకుండా బాగా నీట్గా ఉడికింది. చూడండి మనం ఇలా కిందికి అనగానే కూడా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇలా పిల్లలకి ఇలా
బాక్సుల్లో మీకు చిన్నపిల్లలు ఉంటే ఇలా బాక్సుల్లో చేసి పెట్టేయచ్చు. అలాగే మనం కూడా ఈవినింగ్ స్నాక్స్కి కానీ అలాగే టీ కప్పులో కానీ ఇది చేయొచ్చు. మనం పైన వేస్తున్నాం కదండి చాకో చిప్స్, అవి ఆ చాకో చిప్స్ అవి బాయిల్ అయినప్పుడు కిందికి వచ్చేసాయండి, కిందికి వచ్చేసాయి. చూడండి, చూసారు కదా చాలా సాఫ్ట్గా. చూడండి ఇలా తుంచితే చాలా నీట్గా కూడా ఫ్లఫీగా అలాగే స్పాంజీగా కూడా ఉంది. ఇలా ఈ మెజర్మెంట్ ప్రకారం మీరు చేస్తే నేను మిగతా పిండిని ఇలా అదే బౌల్లోనే ఇలా వేసుకున్నాను. చాలా పైకి పొంగింది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉందండి కేక్ జెల్ వేయడం వల్ల. అలాగే ఇది బేకరీ వాళ్ళైతే కంపల్సరీ ఈ కేక్ జెల్ అనేది యూస్ చేస్తారు. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. కేక్ చేస్తున్నాను, పిల్లలకి ఎంతో ఇష్టమైన లావా కేక్. ఈరోజు నేను మెథడ్ చూపిస్తానండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే మనము ఇందులో ఎలాంటి క్రీమ్లు కానీ బటర్ కానీ మైదా కానీ ఇవేమీ వాడలేదు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి, పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. లావా కేక్ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా అనేది. అయితే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ కూడా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక కడాయి తీసుకొని అందులోకి 2 గ్రిల్స్ తీసుకొని లిడ్ పెట్టేసి ప్రీ హీట్ పెట్టానండి. 10 మినిట్స్ ప్రీ హీట్లో పెట్టాను. ఇక్కడ ఒక ఓరియో ప్యాకెట్ అనేది నేను ఫుల్గా తీసుకున్నానండి. ఒక ఓరియో ప్యాకెట్ అనేది తీసుకున్నాను. ఈ ఓరియో ప్యాకెట్ తీసుకున్నాక ఇందులో ఇవి క్రీమ్ బిస్కెట్స్ కదండి, లోపల మనకు క్రీమ్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఆ క్రీమ్ని మనము పక్కన పెట్టేసేయాలి. ఆ క్రీమ్ని మాత్రమే మనము ఇలా నైఫ్తో స్మాల్గా, నైఫ్ కానీ మనకి ఏదైనా అవైలబుల్ ఉంటే అది జాగ్రత్తగా క్రీమ్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు చూడండి, బిస్కెట్స్ అయితే ప్లెయిన్గా ఉన్నాయి కదా. ఈ ప్లెయిన్ బిస్కెట్స్ వచ్చి మనం ఇలా మిక్సీ జారులోకి తీసుకుందాము. ఇలా మిక్సీ జారులోకి తీసుకొని ఫస్ట్ అయితే మనము ఫైన్ పౌడర్ చేసుకుందామండి. ఇందులో ఇది ఫైన్ పౌడర్ చేసుకున్నాక చూడండి ఇలా ఫైన్ పౌడర్గా వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ఈ పౌడర్ అంతా మొత్తం కూడా తీసేసుకుందాం. ఈ ఫైన్ పౌడర్ మొత్తం అంతా ఇలా తీసేసుకున్నాక చూడండి, కోకో పౌడర్ కూడా అవసరం లేదండి. బిస్కెట్స్ మనం తీసుకొని లేదు కోకో ఫ్లేవర్ కాబట్టి మనకు కోకో పౌడర్ కూడా అవసరం లేదు. మీరు వైట్ బిస్కెట్స్ తీసుకున్నట్లయితే కోకో పౌడర్ మనకు వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న స్పూన్ చూసారు కదా, ఆ స్పూన్తో నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. చిన్న స్పూన్ అండి అది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందే తీసి పెట్టుకున్న క్రీమ్ అనేది ఉంది కదా, పక్కన పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, అది కూడా ఇందులోకి తీసుకొని ఇందులో ఈ పౌడర్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు వేసుకుంటా, కాచి చల్లార్చిన పాలండి. మనకు కేక్ బ్యాటర్ వచ్చేలాగా ఆ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇది ఉండాలనేది లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఈ కేక్ కన్సిస్టెన్సీ అనేది మనకు బ్యాటర్ అనేది రావాలి. ఇలా వచ్చినాక మనము ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కేక్ టిన్స్ తీసుకుందాము. అదే కేక్ కప్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుందాం. నేను ఇవి బేకరీ షాప్ నుంచి తెచ్చుకున్నానండి. ఇవి చూసారు కదా,
ఇవి 100 రూపీస్కి 120 ఇస్తున్నారండి. చాలా యూస్ఫుల్ అని తెచ్చుకున్నాను. ఇలా కేక్ కప్లో మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది వేసేసుకోవనేసి మనము ఇది నేను ఫ్రీజర్లోంచి తీసిన డైరీ మిల్క్ అండి. కానీ సమ్మర్ ఎక్కువగా ఉంది కదా, వెంటనే మెల్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ నేను అలాగే వేస్తున్నాను. ఇలా కొద్దిగా డైరీ మిల్క్ అనేది ఒక 1 బైట్ వరకు తీసి ఇలా మధ్యలో దాన్ని అలా పెట్టుకోవాలి. నాది మెల్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇలా మధ్యలోనే ఇట్లా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే వేస్తున్నానండి. మీకు అలాగే దీనిపైన మరీ కూడా కొంచెం బ్యాటర్ ఉంటే దాన్ని చాక్లెట్ని అనేది ఫుల్ కప్పేయాలి. పైన బ్యాటర్ వేసేసి ఇలా కప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మనం ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయి ఉంది కదండి, అందులోకి గ్రిల్స్ పైన ఇలాగ పెట్టేసుకోవాలండి. 4 కప్స్ అనేది చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసి ఆల్రెడీ మనకు ప్రీహీట్ ఉంది కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, బాగా చల్లగా అయిపోయింది. వెంటనే ఇలా అనేస్తే చాలా వచ్చేస్తుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను కొంచెం షుగర్ పౌడర్ డెకరేషన్ కని వేస్తున్నానండి. అలాగే ఇలా చాక్లెట్స్ చాకో సిరప్ కూడా నేను యూస్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఇస్తే తింటారని ఇలా చేశానండి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి, స్పూన్తో ఇలా అంటేనే చాక్లెట్ లావా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో చూడండి. స్పాంజీగా ఉంది. మీరు కూడా ఇలాగా చేసుకొని పిల్లలకి పెట్టండి. ఈవినింగ్ టైము చాలా ఈజీగా తింటారు. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.